నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా మండల తహసీల్దార్ కార్యాలయానికి ప్రారంభోత్సవం. మన ఊరు మన కార్యాలయంగా తీర్చిదిద్దిన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. పాస్టర్లు సమాజాన్ని మార్చే నిర్దేశకులుగా ఉండాలి. దైవ సేవకులైన పాస్టర్లకు అండగా ఉంటాను. తెనాలిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, కత్తెర సురేష్ కుమార్. యేసుక్రీస్తు సందేశం ఈనాటి సమాజానికి అత్యంత అవసరం. క్రీస్తు బోధించిన శాంతి మార్గం మనందరికీ దిక్సూచి. జియోన్ ఫ్రైత్ సిటీ చర్చ్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి. అమరజీవి విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన ఆర్యవైశ్య సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు. తెనాలిలో ఆధునీకరించిన మండల తహసీల్దార్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించారు. దాతల సహకారంతో కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాన్ని తీర్చిదిద్దిన తహసీల్దార్ కేవి గోపాలకృష్ణను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఇతర అతిథులు అభినందించారు. తహసీల్దార్ కార్యాలయం అంటే కేవలం శిస్తు వసూళ్లకి పరిమితం కాదని, రెవెన్యూ రికార్డుల సహా అనేక బాధ్యతలు ఉంటాయని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అలాంటి కార్యాలయాన్ని దాతల సహకారంతో ప్రజాభవనంలా మార్చడం ప్రశంసనీయమని అన్నారు. స్థానిక కొత్తపేటలోని శిథిలావస్థకు చేరుకుంటున్న మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ నేతృత్వంలో ఆధునీకరించారు. ఈ కార్యాలయాన్ని సోమవారం సాయంత్రం మంత్రి మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సభలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఉద్యోగులు సేవాభావంతో విధులను నిర్వహించాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ తాను పనిచేసిన కొవ్వూరు, పార్వతీపురం వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు తగిన వసతులతో లేవని చెప్పారు. తెనాలిలో తహసీల్దార్ కార్యాలయాన్ని చక్కగా ఆధునీకరించడం అభినందనీయమన్నారు. నిర్వహణ కూడా బాగుండేలా చూసుకోవాలని సూచించారు. గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ కార్యాలయ ఆధునీకరణకు గల నేపథ్యాన్ని వివరించారు. సభలో భవన్ కుమార్, కాటూరి వెంకటేశ్వరరావు తదితర దాతలను సత్కరించారు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి బాధ్యత తీసుకోవడమే కాకుండా నిండు మనసుతోటి పూర్తి చేయాలని తపనతో మనస్ఫూర్తిగా పనిచేసిన మన తహసీల్దార్ గోపాలకృష్ణ గారికి ముందుగా మనందరి తరఫున, తెనాలి ప్రజల తరఫున, ఈ ప్రాంతం తరఫున ఆయన అభినందిస్తున్నాం. అదేవిధంగా సమావేశాన్ని విచ్చేసిన జాయింట్ కలెక్టర్ గారు అశోష్ గారికి, బొప్పరాజు గారి గురించి మీ అందరికీ తెలుసు. పోరాట యోధుడు, నిరంతరం ఎంప్లాయీస్ తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా అదొక పట్టుదలతోటి, స్వార్థం లేదు, 10 మందికి ఉపయోగపడాలనే తప్పించే మనిషి. అదేవిధంగా భువన్ కుమార్ గారు, అంటే నేను చాలా సందర్భాల్లో గోపాల్ నన్ను ఒకసారి వచ్చి చూసి మీరు గైడెన్స్ ఇవ్వండి అన్నారు, కానీ ఎప్పుడు కూడా పేపర్ మీద గీతలు వేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ నేను కావాలని రాలేదు. ఎందుకు రాలేదంటే నాకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నేనేం చేయలేకపోతున్నాను. సో ఈ కార్యక్రమానికి నేను అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అది కాదు ఇది చేయండి, ఇది కాదు అది చేయండి అని మళ్ళీ ఇంకా అడిషనల్ బర్డన్ అవుతుందనే భయంతో నేను ఎప్పుడు కూడా సూచనలు అడిగినప్పుడు, సలహాలు అడిగినప్పుడు ఆ విధంగా చేస్తే బాగుంటుందని నేను అంతవరకు నేను చేశాను తప్ప, అంటే అలాంటి పెద్ద మనిషి మన కోసం, మన తెనాలి కోసం భువన్ కుమార్ గారు ఆ విధంగా నిలబడి వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి తెనాలి ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా వేదిక ఆయన చేసిన కమిషనర్ గారికి, ఇస్మాయిల్ గారి గురించి మీ అందరూ తెలుసు. ఆయన ఆర్డీఓగా 3 సంవత్సరాలు చేశారు. ఆయన కూడా ఈ సందర్భంగా మళ్ళీ తెనాలి రావడం అనేది ఆయనకి నమస్కారాలు తెలుపుకుంటూ, తెనాలి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మహిళలు ఎంతోమంది వచ్చారు. కుటుంబం అనే పదం ఈరోజు మనకి సంక్రాంతికి ముందే అద్భుతంగా ఈరోజు కనపడుతుంది. అందరం కలిసిమెలిసి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఒక విశేషం. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయం అంటే
ఏదో సహజంగా జరిగిపోయే పని కదా, మనకేం సంబంధం అనుకోవచ్చు. కానీ నిజంగా పెద్దలు ఏ విధంగా ఆలోచించారో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. గుజర్ అప్పారావు గారు ఏమన్నారు ఆ రోజు? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నారు. అదేవిధంగా ఒక కార్యాలయం అనేది, ప్రభుత్వ కార్యాలయం అనేది మనం స్పందించే విధానం, మనం ఏ విధంగా ఆత్మీయంగా ప్రజలకు ఒక ధైర్యం నింపగలుగుతాం, ఏ విధంగా ఒక సమస్య పైన పాపం వాళ్ళు తిరుగుతున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం జరుగుతుంది, ఆ అధికారి అక్కడ ఉన్నప్పుడు ఒక మార్పు కనపడుతుంది అనే భావన ప్రజల్లో కనపడినప్పుడే మనం నిజంగా ఆ బిల్డింగ్కి పూర్తి స్థాయిలో అద్భుతమైన పాత రోజులు తీసుకొచ్చే విధంగా మనం కృషి చేసినట్టు. కాబట్టి ఇది కేవలం ప్రజలకు ఉపయోగపడే కార్యాలయం. ఇందాక నేను ఐజీ త్రిపాఠి గారితో సరదాగా అంటూ ఉన్నాను, గోపాలకృష్ణ గారి వలన ఈ రోజున ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాభవనంగా మారిపోయింది ఇది. ఎందుకంటే రాజ్భవన్ని లోక్భవన్గా మార్చారు, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాభవనంగా మార్చారు. ప్రజలందరూ కూడా దీన్ని ఆ విధంగా ఆశీర్వదించి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే సమస్యలు అనేది ఖచ్చితంగా ప్రతి చోట ఉంటాయి, పరిష్కారం అనేది సమయం పట్టొచ్చు, ఆ ప్రొసీజర్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఎస్ఎల్ఏ అని అంటాం, అంటే ఖచ్చితంగా మీకు 7 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఆ సమస్య పరిష్కారం చేయగలుగుతామనే నమ్మకంతో మేము అంటాం. కానీ మీరు ఇంకా ఆ సమస్య గురించి తిరుగుతున్నారంటే దాని వెనుక ఒక కారణం ఉండొచ్చు, లేకపోతే అన్ని రోజులు ఏది కూడా పెండింగ్ ఉండదు. ఒక అధికారి ఆ ప్రాంతాన్ని నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వచ్చి బాధపడాలి. మంచి ఆఫీసర్ వెళ్ళిపోతున్నాడు, ఇటువంటి ఆఫీసర్ మాకు ఉండాలి, అవసరమైతే మేము పోయి మినిస్టర్ గారితో మాట్లాడతాం, కలెక్టర్తో మాట్లాడతాం అని గతంలో ఆ విధంగా చెప్పుకునే వాళ్ళు పెద్దలందరూ కూడా. ఆ విధంగా మనం పనిచేయాలి, అదే మనకి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని మీరు కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెనాలి. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. సార్ నాకు తక్కువ సర్వీస్ యాక్చువల్లీ జస్ట్ 2 years అయింది. ఆన్ 20 December 2 years విల్ బి కంప్లీటెడ్. కానీ నేను 3 లొకేషన్స్లో పని చేశాను. కొంచెం చాలా తహసీల్దార్స్ ఆఫీస్ విజిట్ చేశాను, ఎస్పెషలీ ఏజెన్సీ ఏరియాలో సార్, పార్వతీపురం అండ్ పాడేరులో. ఈవెన్ ఇది కోవూరులో పని చేశాను, ఈస్ట్ గోదావరిలో. కొన్ని ఆఫీసెస్ చాలా పూర్ కండిషన్లో ఉన్నాయి, కొన్ని తహసీల్దార్ దగ్గర కెపాసిటీస్ కూడా ఉన్నాయి, సిఎస్ఆర్ వల్ల లోకల్ బికాస్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్. చాలా మందికి నేను చెప్పాను, మీరు కొంచెం అట్లీస్ట్ కొంచెం కూర్చోడానికి మీరు సరిగా చేయండి, బట్ దే నెవర్ టేక్ ఎనీ స్టెప్. నేను ఇక్కడ 2 months బ్యాక్ వచ్చాను, దెన్ నాకు గోపాల్ చెప్పారు, సార్ ఇలాంటి మేము చేస్తున్నాము ఇక్కడ. సో ఈరోజు చాలా సంతోషం దట్ ఫైనలీ యూ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్. అండ్ ఇది ఒక హిస్టారిక్ మెమొరబుల్, ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్తారు, దట్ ఈస్ అవర్ రొటేషన్, దట్ ఈస్ అవర్ లైఫ్ ఫ్యూచర్, కానీ యువర్ నేమ్ విల్ బి ఆల్వేస్ దేర్. నేను కూడా కోవూరులో I renovate my office. I constructed one bungalow. So my name is always stick there. So every time, sir, in BC, whenever I see sub-collector chamber, so ఇది లాగా ఒక nostalgic feeling లాగా ఉంది సార్. ఇలాంటి చర్యలు తీసుకోవడానికి బేసికలీ I feel there are 3 things. Initiative మీరే తీసుకున్నారు, సపోర్ట్ మీరే ఇచ్చారు, అండ్ గైడెన్స్ మీరు ఇచ్చారు. దెన్ నేను ఇది విజిట్ చేశాను ఈ మొత్తం ఆఫీస్. యాజ్ మన రామంజనులు గారు కూడా చెప్పారు, చిన్న చిన్న ఇష్యూస్ కూడా మీరు చాలా చక్కగా ప్లగ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బెస్ట్ ఫిట్టింగ్ రూమ్ చూస్తే ఇట్ ఈస్ నాట్ సో ఈజీలీ అవైలబుల్. ఒకే ఒక్క శాఖ, ఒకే ఒక పోస్ట్ సార్, తహసీల్దార్ పోస్టు, ఎగ్జిక్యూషన్ కమ్ మ్యాజిస్ట్రసీ డీల్ చేసే పోస్ట్ సార్. నేను అందుకనే గర్వంగా ఫీల్ అవుతాను సార్. ఏ డిపార్ట్మెంట్కి లేని ఒకే ఒక పోస్ట్ తహసీల్దార్ మ్యాజిస్ట్రేట్ సార్, అదర్ శాఖలకు ఎక్కడికా లేదు. అందుకని మీరు ఆ సలహా ఇవ్వగానే అబ్బా ఇది నా స్ఫురణకు రాలేదే, సార్ మంచి ఆలోచన ఇచ్చారు, ఖాళీ ఉన్నప్పుడల్లా సార్ దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చుంటా ఉంటే బాగుంటుంది ఏమంటే, సార్ నాకు 10 నిమిషాలు కాదు, నేను వెళ్ళినప్పుడల్లా నాకు ½ an hour టైం ఇస్తూ ఉంటారు, ఇంకేంటి అని. నేను డైలీ రాసుకెళ్తూ ఉంటాను.
సార్తో ఫస్ట్ ఆగస్టు 4 ఫస్ట్ టూర్ చేశాం. పెదరావూరు నేను 1వ తారీఖు జాయిన్ అయ్యాను సార్. 4వ తారీఖు ఫస్ట్ టైము నేను టూర్ పెదరావూరు సార్ పక్కన తిరిగినప్పుడు అర్థమైంది, సార్ అసలు ఈ ఏజ్ గ్రూప్లో చక్క నడుస్తున్నారు, మనమే ముసలోళ్ళం అయిపోయామా ఏంటి, నడవలేకపోతున్నాం. సార్ దగ్గర పక్కన నడిచేటప్పుడు హోంవర్క్ చేసుకురావాలి అని ఫస్ట్ నేర్చుకున్నాను సార్. బేసిక్గా నేను హోంవర్క్ చేస్తా, కానీ సార్ రేంజ్కి దగ్గర హోంవర్క్ చేయట్లేదు అని అర్థమైంది. ఆ రోజు నుంచి మార్చుకున్నాను సార్ నా యాటిట్యూడ్ని కూడా. నోట్ చేయడం, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా కేర్ఫుల్గా ఉండడం, నిబద్ధతతో ఉండడం ఆ రోజు మొదటిసారిగా అలవాటు చేసుకున్నాను సార్. అలా సార్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, సార్ ఆలోచన తీసుకుంటే సార్ ఈ పెంకులు కోయంబత్తూరు అవతల కేరళకి మధ్య ఒక చోట నుంచి తెప్పించాం సార్. అది కూడా ఆయనే తెప్పించారు సార్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా 1,60,000 అయింది సార్. సార్ తెప్పించిన తర్వాత మెల్లగా బిగిన్ చేస్తే సార్ ఒక సమస్య వచ్చింది సార్. ఈ రీపర్స్ ఉంటాయి కదా సార్, అవి 760 ఉన్నాయి సార్. దీనికి 760 పనికి రాకుండా పోయింది. బ్రిటిష్ కాలం నాటిది ఈ బిల్డింగు ఇంత సుందరంగా తీర్చిదిద్దారంటే మహిళలందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎవరు ఆలోచించలేదు ఇంతవరకు, ఎక్కడా కూడా లేదు నాకు తెలిసి. తల్లి పాలు ఇవ్వడానికి బిడ్డకి తప్పేం లేదు, 10 మంది ముందైనా తల్లికి అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు తల్లి పాలు తాగే బతికాం. కానీ ఆయన ప్రత్యేక భూమి ఏర్పాటు చేశారు. అది నిజంగా ఎంత గొప్ప విషయం అంటే మహిళలు మీరు ఆయన గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదమ్మా. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం మొత్తం 17 అర్జీలు వచ్చాయని అధికారులు తెలియజేశారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి శ్రీధర్ బాబు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మధ్యాహ్నం వరకు మొత్తం 17 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూకి సంబంధించి 6, పోలీస్ డిపార్ట్మెంట్ సమస్యలపై 4, మున్సిపాలిటీకి సంబంధించి 2, ఎంపీడీఓ కార్యాలయం అంశాలపై 2 అర్జీలు రాగా మెడికల్, ఆర్డబ్ల్యూఎస్, ఎండోమెంట్ శాఖలకు సంబంధించిన అర్జీలు 1 చొప్పున వచ్చాయని కార్యాలయ పరిపాలన అధికారి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆయా అర్జీలను సంబంధిత శాఖలకు పంపి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేశారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. పాస్టర్లు సమాజాన్ని మార్చే నిర్దేశకులుగా ఉండగలిగితే వారికి ఖచ్చితంగా సమస్యలు ఉండవని, దైవ సేవకులైన పాస్టర్లకు తాను అండగా ఉంటానని తెనాలిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ది పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను పట్టణంలోని జయప్రకాష్ నగర్లో గల జియోన్ ఫైత్ సిటీ చర్చ్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బిషప్ పాముల పరంజ్యోతి అధ్యక్షత వహించారు. సహాయ కార్యదర్శి మల్లవరపు విజయ్ కుమార్ సభ పరిచయం చేశారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ డాక్టర్ పెనపాటి జాన్పాల్ క్రిస్మస్ వాక్య సందేశాన్ని అందజేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్రైస్తవం అనేది ఒక మతం కాదని, ఒక గొప్ప విశ్వాసం అని చెప్పారు. క్రీస్తు చెప్పిన దయ, జాలి, కరుణ, శాంతి ప్రజలకు ఉండాలన్న అంశాలను పాస్టర్లు విరివిగా సమాజంలోకి తీసుకువెళ్లాలని తెలిపారు. నేటికి సమాజంలో అసమానతలు ఉన్నాయని, అవి తొలగిపోయి అందరూ సంతోషంగా ఉన్నప్పుడే క్రీస్తు మరణానికి ఓ సార్థకత ఏర్పడుతుందని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ అందరూ క్రీస్తును వారి హృదయాల్లోకి ఆహ్వానించుకోవాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ పాముల పరంజ్యోతి మాట్లాడుతూ సేవకులకు విరివిగా మేలు చేసి సహాయకులుగా ఉండాలన్న ఉద్దేశంతో ది పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలిని ప్రారంభించినట్లు చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ సేవకులకు తన వంతుగా అండగా ఉంటానని తెలిపారు. తొలుత అతిథులు క్రిస్మస్ ట్రీని వెలిగించి కేక్ కట్ చేశారు. అసోసియేషన్ సమకూర్చిన నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు, నగదు, పారితోషికాన్ని అతిథుల చేతుల మీదుగా పాస్టర్లకు అందజేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ సువర్ణరాజు, సభ్యులు రెవరెండ్ అన్నం ఆదం, విలియం కేరీ, పాస్టర్ పి ఏసేపు, పాస్టర్ జె శ్రీకందర్, రెవరెండ్ ఎం షడ్రక్, రెవరెండ్ గడ్డం జాన్ బాబు, బ్రదర్ సాల్మన్ అన్న, బిషప్ జె ప్రభుదాసు, బిషప్ చిలుక జాన్ వరప్రసాదరావు, రెవరెండ్ టి కిషోర్ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ గుద్దూస్, సుద్దపల్లి నాగరాజు పాల్గొన్నారు. అసోసియేషన్ కమిటీ సభ్యులు, గౌరవ సలహాదారులు పర్యవేక్షించారు. యావత్ ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ ఉందంటే అది క్రిస్మస్. ఎంతో సంతోషంగా, ఆనందదాయకంగా, చక్కగా జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. ఆ పండుగ అంటే క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చినందుకు కృతజ్ఞతగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ
ఎంతో ఘనముగా జరుపుకునేటువంటి ఈ పండుగ. ఆయన ఈ లోకానికి మీ అందరికీ తెలుసు, మంచి మార్గాన్ని మనకి చూపించారు, మంచి బోధలు చేశారు. ప్రేమ, దయ, కరుణ, కనికరము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇలాంటివన్నీ కూడా మంచి బోధలు ఆయన చెప్పి మనకి ఒక మంచి మార్గాన్ని చూపించి ఆయన వెళ్ళిపోయారు. అయితే మనందరి కొరకు మరణించారు అది మనకు తెలుసు. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయన బోధనలో మనల్ని ఇతరులకు పంచడమే కాకుండా ఆయన బోధనలు ఏవైతే చేశారో ఆయన మార్గంలోనే మనం నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. ఇవాళ నేను పరంజ్యోతి గారిని చెప్తా సందర్భంలో మమ్మల్ని మాట్లాడబోయే ముందు ఇక్కడ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ప్రారంభించుకున్నాం. ఒకరి కోసం ఒకరు ఉన్నామని చెప్పే సందర్భంలో నేను అనుకుంటున్నాను మీరు ఇట్లన్నింటినీ ఇప్పటికే జయించుంటారని చెప్పి. జయించగలిగినటువంటి శక్తి మీకు, ఆ మహిమ జీసస్ క్రైస్ట్ వల్ల మీకు అది లభించింది. ఎందుకంటే మీరు నిత్యం మాలాంటి పాపుల్ని పుణ్యాత్మలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీకే సమస్య ఉంటే మాకు స్వస్థత చేయకూడదు. అందుకనే ఎవరైతే దైవజనులు ఉన్నాం మీ అందరూ కూడా ఈ సమాజంలో ఎవరైతే దయలేని వాళ్ళు ఉన్నారో, క్షమించలేని వాళ్ళు ఉన్నారో, కరుణ చూడలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని కళ్ళు తెరిపించాల్సిన అవసరం. ఈనాటికి 2025 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ సమాజంలో అగాధాలు ఉన్నాయి, ఈ సమాజంలో అపశృతులు ఉన్నాయి. ఏది కులమైతే వద్దనుకుంటామో ఆ కులం గురించే మాట్లాడుకుంటూ ఉంటాం నిత్యం. ఏ మతం అయితే వద్దనుకుంటామో మానవాళి అంతా కూడా మానవత్వంతో మనవడు కొనసాగించాలనుకునే ఈ సమాజంలో ఎన్నో రకాలైన మార్గాల ద్వారా విభజించు పాలించు అని చెప్పే కృత్రిమమైన ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉన్న ఈ సమాజాన్ని తట్టి లేపాల్సిన అవసరం, చైతన్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, మానవత్వంతో కూడినటువంటి మనుషులుగా తయారు చేయాల్సిన అవసరం. అలాంటి రూపశిల్పులు మీ అందరూ కావాలని, మీ ద్వారా పునీతం అవ్వాలి ఈ సమాజం అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క పేట ద్వారా ఈ యొక్క తెనాలి పట్టణమే కాదు, తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా దైవత్వం, దేవుని ప్రేమ, సేవకుల్ని గౌరవించడం, సేవకుల్ని హక్కుని చేర్చుకోవడం, సేవకులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాల్లో పంచుకోవడం, వేదనలో ఉన్నప్పుడు ఆ వేదనకి వెళ్ళి పేట ఉంది వెనక మళ్ళీ మీకేమీ పర్వాలేదు, God can wipe the tears what you have. ఏదైతే నువ్వు కన్నీరు కలిగి ఉన్నావో, కన్నీటిని నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ కన్నీటిని తుడుసువాడు దేవుడే. ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన ద్వారా ఈ యొక్క పేట అనేటువంటిది ఏర్పడింది. అందువలన ఈ యొక్క పేట ద్వారా సేవకులకి మేలు జరగాలి, సేవకులకి ఆదరణ కలగాలి, సేవకుల్ని మంచి యొక్క నడవడిలో నడిపించాలి. యేసుక్రీస్తు సందేశం ఈనాటి సమాజానికి అత్యంత అవసరమని, ఆయన బోధించిన శాంతి మార్గం మనందరికి దిక్సూచి వంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ అన్నారు. ది పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను పట్టణంలోని జయప్రకాష్ నగర్ లో గల జియోన్ 5 సిటీ చర్చ్ ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బిషప్ పాముల పరంజ్యోతి అధ్యక్షత వహించారు. సహాయ కార్యదర్శి మల్లవరపు విజయ్ కుమార్ సభా పరిచయం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. క్రీస్తు బోధనలు, జీవన సూత్రాలను గుర్తు చేసుకుని ఆత్మ పరిశీలన చేసేందుకు సెమీ క్రిస్మస్ వేడుకలు ఒక ప్రత్యేక సందర్భంగా చెప్పారు. యేసు
యేసుక్రీస్తు లోకానికి ప్రేమను, క్షమను, త్యాగాన్ని బోధించారని గుర్తు చేశారు. హింస, అసహనం పెరుగుతున్న నేటి కాలంలో క్రీస్తు బోధించిన శాంతి మార్గాన్ని అందరం అనుసరించాలని శివకుమార్ సూచించారు. సేవాభావమే నిజమైన ఆరాధనగా చెప్పారు. దేవాలయాలకే పరిమితం కాకుండా ప్రజలకు నైతిక విలువలను బోధిస్తూ యువతను సన్మార్గంలో నడిపిస్తూ విపత్తుల సమయంలో సహాయక చర్యలను చేపడుతోన్న క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు అభినందనీయులని చెప్పారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు అందరి జీవితాల్లో కొత్త ఆశలు, శాంతి, ఆనందం తీసుకురావాలని కోరుకుంటున్నానని వివరించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ సువర్ణరాజు, సభ్యులు రెవరెండ్ అన్నం ఆదం, విలియం కేరీ, పాస్టర్ పి ఏసేపు, పాస్టర్ జె శ్రీకాంత్, రెవరెండ్ ఎం షడ్రక్, రెవరెండ్ గడ్డం జాన్ బాబు, బ్రదర్ సాల్మన్, అన్న బిషప్ జె ప్రభుదాసు, బిషప్ చిలుక జాన్ వరప్రసాదరావు, రెవరెండ్ టి కిషోర్ బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక వ్యవస్థాపకుడు అకిదాసు కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జీసస్ క్రైస్ట్ని కొలుస్తున్నామంటే బైబిల్ యొక్క గొప్పతనం. బైబిల్ ద్వారా, క్రీస్తు జననం ద్వారా, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే క్రీస్తు జననం ఎంత గొప్పదో. నిజంగా ఒక కాలాన్ని నిర్ణయించిన జననం, బిఫోర్ క్రీస్, ఆఫ్టర్ క్రీస్. అంత గొప్ప జననం బైబిల్ ద్వారా ప్రతి మనిషి ప్రేమని, ఆప్యాయతని, కరుణ్ణి మనకు బోధించారు. నేను చాలా సందర్భాల్లో నేను కోరుకునేది ఆ బైబిల్ చదవటం ద్వారా బైబిల్లో ఉన్న దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ప్రతి వ్యక్తి నడవగలిగితే డెఫినెట్గా ఈ సమాజం బ్రహ్మాండంగా ఉంటుంది, ఉండేట్టు ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయని. అందుకే మీ ప్రతి ప్రార్థనలో మనం బాగుండాలా, మనతో పాటు సమాజం బాగుండాలా, అలాగే ఈ ప్రాంతం బాగుండాలని ఆ దేవుని ఆశీస్సులు ఇవ్వాలని, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పరంజ్యోతి గారు, ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న డాస్ మీద ఉన్న అందరితో మంచి సంబంధం ఉంది, అనేక సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే తను చేస్తున్న సేవ, అలాగే ఈరోజు అసోసియేషన్ ద్వారా ఈ ప్రాంతంలో అందరికీ వెల్ఫేర్ని చూసే ఒక బాధ్యత కూడా తీసుకున్నందుకు అభినందిస్తూ, తప్పకుండా మీ సేవల ద్వారా, మీ ప్రార్థనల ద్వారా అందరికీ ఉపయోగపడే విధంగా, అలాగే మీ ప్రతి సర్వీస్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సెమీ క్రిస్మస్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం, ప్రాణత్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువరని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. బోసు రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధర్, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దార రామకృష్ణ, పెనుకొండ శివకుమార్, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, ఎం టైటాస్, కె వీరాస్వామి, ఎస్ అఖిల్, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి. ఆయన 1952 సంవత్సరం అక్టోబర్ 19 మొదలేసి మనకి ఆ రోజుల్లో అందరూ మద్రాసి అనేవాళ్ళు. అంటే సౌత్ ఇండియా చాలా వరకు, కర్ణాటకలో కొంత భాగం, కేరళ, తమిళనాడు, మన ఆంధ్ర, తెలంగాణ తప్పించి మన ఆంధ్రాలో విశాఖపట్నం దాకా, శ్రీకాకుళం దాకా కలిసి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. దాని నుంచి మనకి తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి ఆంధ్రులకు అని చెప్పేసి ఎంతకాలం ఉన్నటువంటి కోరిక కోసం ఆమరణ రిలే నిరాహార దీక్ష కాదు, గుర్తుపెట్టుకోండి, ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 58 రోజులు చేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు
ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం తెలియడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రమే కుడి ఎడంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్గా ఉంది. కాకపోతే అప్పుడు మనకు ఉన్నటువంటి భద్రాచలం వెళ్ళి తెలంగాణలో కలిసింది. అది తప్పితే అప్పుడు ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ చిత్తూరు వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రం అవతరణ అప్పుడు అక్టోబర్ 1 జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ముఖ్య కారకులైనటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆయన వర్ధంతి రోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారు ఆయనకి ఈరోజు మనం ఘన నివాళులు అర్పించుకోవడం అనేది చాలా గర్వం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు అంటే ఆంధ్ర రాష్ట్రం అవతరణ దినోత్సవాన్ని తీసుకొచ్చాడు. ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, మన తెలుగు వారికి తీసుకొచ్చారని చెప్పి అనుకుంటారు. కానీ తెలుగు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గురించి పూర్తిగా ఆయన చరిత్రలో ఉన్నటువంటి ఆయన చివరి అంకం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత తెలుగు జాతి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళ మీదగా హక్కు ఉంది. ఎందుకంటే ఆయన మరణం అనేది ఎంత దారుణంగా జరిగిందో, ఆయన దేనికి మరణించాడో, దేనికోసం మరణించాడో అది ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ప్రతి ఒక్కరు పెద్దలు కానీ ముందు తరాలు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు పొట్టి శ్రీరాములు అనే మనిషి లేకపోతే, వ్యక్తి లేకపోతే ఈరోజు మనకి తెలుగు రాష్ట్రం అనేది భారతదేశంలో లేదు. భారతదేశంలో తెలుగు రాష్ట్రం అనేది ఏర్పడటానికి కారణం పొట్టి శ్రీరాములు గారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా మరణించాడు అనేది తెలుసుకోవాలి. పొన్నూరు ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ జన్మదిన వేడుకలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాన్ని జరిపారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆదివారం పొన్నూరు ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ జన్మదిన వేడుకను అభిమానులు జరుపుకున్నారు. ఆశ్రమం ప్రాంగణంలో జన్మదిన కేక్ ను కట్ చేసి అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పంచారు. అనంతరం వృద్ధులకు అన్నప్రసాదం పళ్లు వితరణ చేశారు. ముందుగా ఆశ్రమంలోని గాంధీజీ విగ్రహానికి పూజలు చేశారు. ఆశ్రమం తరపున ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ కు గాంధీ మహాత్ముని ఆశీస్సులు ఉంటాయని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుడిపూడి అశోక్, కూచిపూడి రవిశేఖర్, పావులూరి నరసింహారావు, కేబిఎన్ రాజా గ్రూప్ పాల్గొన్నారు. ప్రీతమ నేత శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర గారి బర్త్డే సందర్భంగా ఈరోజు గాంధీ ఆశ్రమానికి వారి సోదరులు కూచిపూడి రవిశేఖర్ గారు, అట్లాగే గుడిపూడి అశోక్ గారు, రాజా గ్రూప్ గారు, కేబిఎన్ రాజా గారు, మరి పావులూరి నరసింహారావు గారు రావడం చాలా ఆనందం. ముఖ్యంగా అశోక్ గారు అనేక సేవా కార్యక్రమాలు తీసుకొని గాంధీ ఆశ్రమంలో ప్రత్యేకంగా కలవాలి, గాంధీ గారి ఆశీస్సులు నరేంద్ర గారికి అందించాలని రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అది ఆ జాతి మీద పట్ల ఉన్నటువంటి గౌరవము. మరి నరేంద్ర గారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని, సుఖశాంతులు కలగాలని గాంధీ ఆశ్రమం తరఫున నేను కూడా ఆయన బ్లెస్ చేస్తున్నాను గాంధీ ప్రతినిధిగా. 30 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం గల నాయకులు, సంఘం డైరీ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి జన్మదిన సందర్భంగా మరి మా తమ్ముడు అశోక్ ఇక్కడ గాంధీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ, గాంధీ ఆశ్రమం నాయకులకి, అధిష్టానానికి, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, అదేవిధంగా పెద్దలకు నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. వారితో తక్కువ పరిచయం ఉన్నప్పుడు కూడా రైతుల వల్ల, కర్షకుల వల్ల తెలుసుకున్నది ఏంటంటే, మాకు మా అధినేత మమ్మల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మాకు ప్రత్యేకంగా డీవీసీ హాస్పిటల్స్లో వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవల్ని మాకు వ్యవసాయదారులకి, డైరీలో ఉత్పత్తులు చేసేవారికి చాలా తక్కువ రేటుతో మాకు అందిస్తున్నారు. మా హృదయాలు ఆయన చిరకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇంకో 20 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మాకు ఇంకా ఎన్నో. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని తెనాలిలో ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని, త్యాగాలను స్మరించుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం పట్టణం ఆరిసిపేటలోని ఆయన విగ్రహానికి ఆర్యవైశ్య సంఘాల నాయకులు పుష్పాంజలి ఘటించారు. వైశ్య విద్యానిధి హాస్టల్ కమిటీ, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, శ్రీవాసవి సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావు, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ పెండేల సుబ్బారావు, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం
సంఘం అధ్యక్షులు గోనుగుడ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి జీవీపీఏ గుప్తా, వాసవి సేవా సమితి కార్యవర్గ సభ్యులు ఎక్కల శ్రీమన్నారాయణ, తాడేపల్లి శివలింగేశ్వరరావు, వెంకటరత్నం, గుడిపూడి వెంకయ్య, తాడిపత్తి హరిప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ వాసవి కన్యకాపాలన శ్రీ వైశ్య విద్యానిధి కమిటీ, వాసవి సేవా సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరి ఆయన ఎన్నో త్యాగాలు చేసి 58 రోజులు ఆమరణ నిరాహార చేసి మరి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు. అతనికి సంవత్సరానికి ఒక్కసారైనా మనము గుర్తుంచుకొని వారిని జోహార్లు అర్పించడం మన విధి. ఇవాళ మనం ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో సంయుక్త రాష్ట్రంగా, భాషా సంయుక్త రాష్ట్రంగా ఇలా మనకి ఒక భాష పరంగా ఒక రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ధన్యజీవి, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రాణాలు త్యాగం చేసిన రోజు ఈరోజు. ఈ దినాన్ని గుర్తుంచుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం కూడా అందరం కూడా పొట్టి శ్రీరాములు గారు 73వ వర్ధంతిని జరుపుకున్నాం. శ్రీ కన్యకాపాలన వైశ్య విద్యానిధి హాస్టల్, దేవస్థానం, వాసవి సేవా సమితి, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని నిర్వహిస్తున్నాము. 58 రోజులు అమ్మన నిరాహార దీక్ష చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం సాధించినటువంటి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని మహాఘనంగా జరుపుకుంటున్నాము. వాసవి క్లబ్ తెనాలి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజైన సోమవారం పట్టణ మారిసిపేటలోని శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ తెనాలి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో శ్రీ వాసవి క్లబ్ అధ్యక్షుడు ఏ కామేశ్వరరావు, ఏ శివకుమార్, ఎంవి సుబ్బారావు, వెచ్చ నాగరాజారావు, ఎస్ దుర్గప్రసాద్, సిహెచ్ లోకనాథం, అమరనాథ్, డి వెంకటేశ్వరరావు, ఎం రామకృష్ణన్, జి జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా వాసవి క్లబ్ తెనాలి అట్లాగే మా మిత్ర బృందం అంతా కలిపి ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మారిస్పేటలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి మా వాసవి క్లబ్ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ వారికి పూలమాలలు అలాగే పుష్పాలు సమర్పించి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున ఘనంగా పొట్టి శ్రీరాములు గారికి మరి నివాళులు అర్పించడం జరిగింది. మరి దాంట్లో వాసవి క్లబ్ సభ్యులు ఎప్పుడూ ప్రతి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ మరి ఇటువంటి కార్యక్రమాల్లో మరి పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతి రోజు కానీ మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజు కానీ వారి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేసే క్రియాశీల కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పార్టీ గుర్తించి కొత్తగా పదవుల్లో నియమితులైన వారు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం తెనాలి మండల అధ్యక్షుడిగా ఇటీవల సురవరపు శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. తనకు పదవి రావడానికి తోడ్పడిన పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలను తెలిపేందుకు ఆయన ఆదివారం సాయంత్రం తెనాలి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలను శివకుమార్ ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రసాదం సురేష్, కోడూరి లూకా, కొలకులూరి బాబీ, కొలకులూరి భరత్, పెనపాటి అనిల్, వీరమల్ల కార్తికయ్య, చెంగల్శెట్టి సాయి, ఉన్నవ్ అఖిలేష్ యాదవ్, షేక్ అమీర్ బాషా, షేక్ కాజా, సురవరపు వీరారెడ్డి, బిజ్లీ నవీన్, మారంరెడ్డి, అంజిరెడ్డి, సురవరపు శంకర్ రెడ్డి, సురవరపు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున మా గ్రామానికి సంబంధించినటువంటి సూరవరపు శ్రీనివాసరెడ్డి గారిని తెనాలి మండలము ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా శివన్న గారి ఆశీర్వాదంతో ఎన్నుకోవటము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఒక వ్యక్తి చాలా హార్డ్ వర్కరు, బాగా వర్క్ చేయగలుగుతాడు. పార్టీకి ఇన్నాళ్ళు బ్యాక్ బోన్గా ఉండి పార్టీ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఎలాంటి కొలకలూరులో ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నా కానీ తన వంతు సహకారం చేసుకుంటా బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అలాంటి వ్యక్తిని శివన్న, మన లోకల్ శివన్న గుర్తించి మా శ్రీనివాసరెడ్డిని
మండల ట్రేడ్ యూనియన్గా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ శివన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నన్ను గుర్తించి మా కొలకలూరు గ్రామంలో వైసీపీ నాయకులంతా కలిసి నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చి పార్టీకి ఇంత మంచి పేరు తెప్పిస్తున్నందుకు కూడా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా వంతు నేను పార్టీకి ఎంతవరకు చేయగలనో అంతకు మించి కూడా చేయగలనని మీడియా సమక్షంలో మీ అందరికీ ప్రార్థించి చెప్తున్నాను. జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అన్నారు. భవిత కేంద్రంలో జరిగిన జన్మదిన వేడుకల్లో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమార్తె తులసి ప్రియాంక జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక బాలాజీరావుపేటలోని భవిత కేంద్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్నప్రసాద వితరణ చేసి దుప్పట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై వారి చేతుల మీదుగా దుప్పట్లను అందజేశారు. కార్యక్రమంలో కె మహేష్, బూరెల దుర్గాప్రసాద్, మనో ప్రభాకర్, కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు నల్లగోర్ల నాగేశ్వరరావు, సమాధి మహేష్, కొడాలి క్రాంతి, తన్నీరు శివశంకర్, కోలా వాసు, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, మల్లబోయిన రాము, షేక్ కాళేశ, పెసర్లంక రమణ, దావూద్ రఫీ, శనగపల్లి నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, కిషోర్ రాజు, షేక్ మీరావళి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భవితా స్కూల్లోని మన ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిల్లలకి దుప్పటి పంపిణీ అలానే అన్నదానం కార్యక్రమం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా చేయాలని, జయప్రదం చేయాలని. ఈరోజు భవితా సెంటర్లో మరి కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి యొక్క కుమార్తె మరి కాళిదాస్ ప్రియాంక గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో మరి మానసిక రుగ్మత కలిగినటువంటి పిల్లలు, శారీరక రుగ్మత కలిగిన పిల్లలు వారి మధ్య జరుపుకోవడం అనేది శుభసూచకం, సంతోషదాయకం. మరి ఆ పాప ఆరోగ్యాలు కలగాలని చెప్పేసి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ దేవుడు ఆశ్రయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు మా కుమార్తె తులసి ప్రియాంక జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక సేవా కార్యక్రమం చేయదలుచుకొని బాలాజీరావుపేటలో ఉన్న భవితా స్కూల్లోని దివ్యాంగులైన పిల్లలకి దుప్పట్ల పంపిణీ మరియు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఎంఈఓ గారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, మిత్రులకి, కౌన్సిలర్లు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ స్థానిక నాయకత్వానికి కనబడటం లేదని టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు సంతకాల సేకరణ విడ్డూరమన్నారు. పీపీపీ పద్ధతిలో కాలేజీలను నిర్వహించడం అంటే ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంటుందని వైసీపీ నాయకులకు అర్థం కావడం లేదని కుద్దూస్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏంటో తెలియని విధంగా పరిపాలన సాగించారని ఆరోపించారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా ఉంటూ స్థానికంగా అభివృద్ధి పనులకు పూసుకుంటే అది ప్రతిపక్షానికి కనబడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అదే సందర్భంలో అభివృద్ధి చేసేటప్పుడు ప్రజల నుంచి సహకారం అవసరమని, ప్రజలకు లేని అభ్యంతరాలు వైసీపీ వారికి కలగడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జొన్నాదుల మహేష్, వసంతం, అశోకవర్ధన్, అక్కిశెట్టి, వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, అన్నం పిన్నారావు, మల్లవరపు విజయ్, దొప్పలపూడి శ్యామ్, జాస్తి బుజ్జి, కన్నయ్య, షావుల్, సురేష్, కటేవరంగిరి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ పుస్తకాలు వీళ్ళే సంతకాలు పెట్టుకోవటం, కోటి సంతకాలు అని చెప్పి మన మధ్యలో మన తెనాల్లో కూడా ఒక 70,000 పూర్తి చేశామని ఏదో సంబరాలు. దేనికి సంబరాలు చేస్తున్నారు? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ఎందుకంటే 151 మంది దాంట్లో అరాకరం ఉన్నారు, మిగతా అంతా మాజీలు అయ్యారు కదా, మీరు పరిపాలన ఉన్నారు కదా. కేవలం 800 ఒక్కొక్క మెడికల్ కాలేజీకి దామాషా ప్రకారం 450 కోట్ల నుండి 550 కోట్ల వరకే పరిమితం. కనీసం మీరు మూడు ప్రాంతాలు ఎన్నుకున్నావు, రాయలసీమ ఎన్నుకున్నావు, ఉత్తరాంధ్ర ఎన్నుకున్నావు, గోదావరి జిల్లాలు ఎన్నుకున్నావు. నువ్వు ఎన్నుకున్నప్పుడు కనీసం అక్కడ శాసనసభ్యులు బాధ్యత చెప్పి ఇది మెడికల్ కాలేజ్ పూర్తి చేయడానికి ఎందుకు పూర్తి చేయలేకపోయావు? అదంతా వదిలేసి ఈరోజు ఏ విధంగా అయినా కానీ ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూడా తీసుకొని దాన్ని ఏ విధంగా, ఎందుకంటే మెడికల్ కాలేజ్ దాని సీట్లు పరిమితి ఏ విధంగా పెంచాలనేది సెంట్రల్ మెడికల్ కమిషన్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి. దాన్ని ఆ విధంగా కేంద్రంతో అనుసంధానమై దాన్ని ఏదో పద్ధతిలో ముందు దాన్ని ప్రజలకు అంకితం చేయాలి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు బయట రాష్ట్రాలకి మెడికల్ సీట్ల కోసం వెళ్ళకూడదనే ఉద్దేశంతో
ఆ విధంగా పనిచేస్తుంటే ప్రైవేటు పబ్లిక్ ఏదో పార్ట్నర్షిప్ దీని మీద చేస్తుంటే అది జరగడానికి వీల్లేదు ప్రభుత్వ నిధులతో. ఏ విధంగా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి దాన్ని రన్నింగ్లో పెట్టి విద్యార్థులకి దాంట్లో విద్య వైద్యం రెండు కూడా అందించే విధంగా, ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు 300 పడకల మెడికల్ కాలేజ్ పెట్టేటప్పుడు 300 ప్లస్ పడక ఉన్నదే కాలేజీ ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వచ్చింది దాంట్లో. దాన్ని ఈ విధంగా ఇంత రకాలు చేస్తుంటే వీళ్ళు ఏం పట్ల ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ పీపీపీ మోడు సరే దాన్ని ఎంత యాగి చేసుకున్నా కానీ ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ మిగిలిన 10 కాలేజీలు ఏదైతే పీపీపీ మోడ్లో ఉందో దాన్ని కూడా త్వరితగతిన ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు. ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ప్రజలు ఎప్పుడు డిసైడ్ అయిపోయారు. కాకపోతే ఆ 11 సీట్లు ఎట్లా కాపాడుకోవాలో అర్థం కాక మీరు కింద మీద పడుతూ ఉన్నారు. కనీసం ఆ 11 సింగిల్ డిజిట్ కన్నా రాకుండా ఆ డబుల్ డిజిట్లో ఎట్లా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు కరెక్టే, మీ ఆలోచన విధానం కరెక్టే, మీరు చేసే పనులు కరెక్టే. ఎందుకంటే ఇంతకంటే మీరు ప్రత్యేకంగా చేసేది ఏమి ఉండదు. అభివృద్ధిని అడ్డుకుంటే సూర్యుడికి అరచేతిని అడ్డుపెట్టినట్టే, దాన్ని ఎవడు ఆపలేడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో జెట్ స్పీడ్తో డబుల్ ఇంజిన్ సర్కార్తో కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ అనేక కార్యక్రమాల్లో అభివృద్ధిని సాధిస్తాం. మరి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని చూసి తట్టుకోలేక మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడున్నాం, ప్రజల మైండ్లోంచి మనం డిలైట్ అయిపోతామని చెప్పేసి నిర్ణయానికి వచ్చి ఏదో ఒక రకంగా ప్రతినిత్యం ప్రజల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటేనన్నా మనం గుర్తుపెట్టుకుంటారేమో ఒక ఆలోచనతో ఇప్పుడు మన సోదరుడు కుద్దూస్ గారు చెప్పినట్టుగా ఈ పిచ్చి ప్రేలాపనలు పేలటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగంచే కొల్లిపరలో ఈ నెల 21న నిర్వహించనున్న ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ను ఆహ్వాన పత్రికను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తెనాలి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన మండల కేంద్రమైన కొల్లిపరలో మాయాబజార్ సెంటర్లో ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ను నిర్వహించనున్నారు. సంబంధిత ఆహ్వాన పత్రికలను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆవిష్కరించారు. ఆ రోజు సభలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే యోషన్ రాజు, పార్టీ మండల అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ మేరుగ నాగార్జున, మేకతోటి సుచరిత, గుంటూరు పార్లమెంటరీ పరిశీలకులు పోతిన మహేష్, విజయవాడ పార్లమెంటరీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు టీజే సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు వరికోటి అశోక్ బాబు, షేక్ నూర్, ఫాతిమా, బాలసాని కిరణ్, అంబటి మురళీకృష్ణ, ఈ ఊరి గణేష్ వనమ, బాలవజ్ర, డైమండ్ బాబు, దొంతిరెడ్డి, వేమారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదిబండి చినవెంకటరెడ్డి, గుంటూరు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు గెడ్డెటి సురేంద్ర పాల్గొంటారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో ఎస్సీ విభాగం నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షులు ఉన్నవ ఆనీష్, పట్టణ అధ్యక్షులు బడ్లబోడి నాగేశ్వరరావు, పిల్లి గంగాధర్, కనపర్తి అనిల్, మండ్రు రాజు, నాలాది బుజ్జిబాబు, పెనపాటి అనిల్, యాతాటి అనిల్, కోడూరి లూకా తదితరులు పాల్గొన్నారు. 21న జరిగే క్రిస్మస్ వేడుకలు ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. ఈ నెల అనగా డిసెంబర్ 21 ఆదివారం 2025 సాయంత్రం 6 గంటలకి అన్నాబత్తిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నాయి. కొల్లిపరలో మన మాయాబజార్ సెంటర్లో జరుగుతుంది. కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా అందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారాలు. రేపు 21వ తారీఖు జగనన్న గారి బర్త్డే సందర్భంగా మరియు సెమీ క్రిస్మస్ రెండు కలిసి వచ్చేలాగా కొల్లిపర మాయాబజార్ సెంటర్లో గ్రాండ్ సెమీ క్రిస్మస్ తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా శివకుమార్ గారి ఆధ్వర్యంలో మంచిగా ఘనంగా చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ మా ఆహ్వానం మన్నించి దైవజనులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. రానున్న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొల్లిపర మండల గ్రామం సిరిపురంలోని అబాండెంట్ మినిస్ట్రీస్ లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొల్లిపర మండలం సిరిపురం గ్రామంలోని అబాండెంట్ మినిస్ట్రీస్ లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మినిస్ట్రీస్ డైరెక్టర్ పాముల రవికుమారి క్రిస్మస్ పర్వదినం విశిష్టతను సభికులకు తెలియజేశారు. సందేశం అనంతరం HIV వ్యాధి గ్రస్త చిన్నారులకు
నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు రగ్గులను కూడా అందజేశారు. పాముల రీఛార్జ్, పాముల అనూష, డాక్టర్ జంగన్ శ్యామ్, కనపర్తి అనిల్, అఖిదాస్, కిరణ్ కుమార్, బ్రదర్ సాల్మన్, భగత్ శ్యామ్, ఎంట్రపాటి మమతా, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. మరి యొక్క క్రిస్మస్ శుభ సందర్భంలో మరి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎవరందరికి వాళ్ళే మరి ఫ్యామిలీగా ఫంక్షన్స్ చేసుకుంటారు. కానీ మేము మీతో జరుపుకోవటం అనేది మీరందరూ మా ఫ్యామిలీ, అవునా కాదా? మీరందరూ మా ఫ్యామిలీ. ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, మీ గురించి ఆలోచన కలిగి ఉంటాం. కాబట్టి మీతో జరుపుకోవటం అనేది చాలా సంతోషం. మరి ఆ యొక్క క్రిస్మస్ సందర్భంలో అందరూ హ్యాపీగా ఉండాలి. దేవుని దేవల్ల దేవుడు మనందరికీ ఒకే గాలి ఇచ్చారు, ఒకే నీరు ఇచ్చారు, ఒకే వాతావరణం ఇచ్చారు, ఒకే బ్లడ్ ఇచ్చారు. కాబట్టి కొన్ని డివిజేషన్స్ ఉంటాయి. ఆ డివిజేషన్స్ మామూలుగానే ఉంటాయి, ఆ ఇబ్బంది ఏమి లేదు. దాన్ని బట్టి మనం ఒకరు ఎక్కువ తక్కువ అనేది కాదు, అందరం దేవుని దృష్టిలో సమానం. దేవుడు అందరిని ప్రేమించారు. మనందరి కోసం యేసయ్య ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచారు. కాబట్టి ఆయన ప్రేమ మనందరిది. హల్లెలూయా, అవునా కదా? మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రేమ మనందరం కలిగి మరి దేవుల్లో కొనసాగాలి. సూర్యాద్వేషాలు ఉంటే తీసేసుకోండి, ఎందుకంటే కాలం చిన్నగా ఉంది. ఎవరికి ఏ సమయం ఏం సంభవిస్తుందో తెలియదు. మనం పగలు ద్వేషాలు మనసులో పెట్టుకుని ఉండేకంటే ప్రేమ కలిగి ఉండడానికే ప్రయత్నం చేద్దాం. కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటాయి, కోపాలు వస్తూ ఉంటాయి, కానీ వెంటనే తీసేసుకుంటాం దేవుని ప్రేమను. ఈరోజు కూడా ఈ నెల క్రీస్తు జన్మించినటువంటి నెల కాబట్టి ఈ సమయంలో మరి కొంతమంది వృద్ధులకు దుప్పట్లు, అలాగే మీలాగా హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి పిల్లలకు మనకి ప్రతి నెల ఇచ్చే విధముగానే ప్రొవిజన్స్, అంతేకాక ఈ నెల క్రిస్మస్ నెల కాబట్టి అందరికీ కూడా బట్టలు కూడా మీకు పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మీకు గిఫ్ట్గా ఇస్తున్నారమ్మా. మరి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బిడ్డలందరూ కూడా మంచిగా చదువుకొని మాకు ఫలానా వ్యాధి ఉండదని పూర్తిగా మర్చిపోండి. ఎందుకంటే గవర్నమెంట్ మీకోసం ఇప్పటికే చాలా చేస్తుంది. గవర్నమెంటే కాకుండా ఇక్కడ ఇటువంటి మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా ఈ యొక్క పోషణ కొరకు చాలా చేస్తున్నవి. అందువల్ల దయచేసి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటేవరం గ్రామ మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు జన్మదినాన్ని పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. రూరల్ మండల గ్రామం కటేవరంలో గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు గంపల శివనాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా 100 మంది పేదలకు అన్నదానం చేశారు. చలికాలం దృష్టిలో ఉంచుకుని పలువురికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కటేవరం ఎంపీటీసీ మైలా భానుప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మంచాల శ్రీనివాస్, మైనారిటీ నాయకులు పోకల రమేష్, శ్రీనివాసరెడ్డి, చావలి అశోక్, ఎం వెంకటేశ్వర్లు, హాస్పిటల్ శ్రీను, షేక్ బడే, జీవి నారాయణ, బుల్లెట్ శంకర్, బీజేపీ నాయకురాలు కనకమ్మ, కళాకారులు, మిత్రమండలి కలిసి పాల్గొన్నారు. మా కటేవరం గ్రామ మాజీ సర్పంచ్ జి శివనాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా శివనాగేశ్వరరావు గారు 2013 నుంచి మా ఊరి గ్రామ సర్పంచ్గా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా మా గ్రామాన్ని నేషనల్ లెవెల్లో ఉత్తమ పంచాయతీగా నిలబెట్టాడు. అనేక కోట్ల నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు మా సర్పంచ్ గారు. అంతేకాకుండా ఎంతోమంది పేదలకు వస్త్రదానం కానీ, మామూలుగా ధనదానం కానీ ఎంతో సహాయం చేసి అందరినీ ఆడుకునే మనస్తత్వం గల గొప్ప ప్రజానాయకుడు.
అలాంటి మనస్తత్వం గలవారు ఈ రోజుల్లో ఉండటం కూడా ఎంతో గర్వకారణం. మా నాయకుడిని 62 పుట్టినరోజు 61 సంవత్సరం పూర్తి చేసి 62లోకి అడుగు పెట్టాడు ఆయన నాకు గత 25 సంవత్సరాల నుండి బాగా పరిచయము. కటివరం గ్రామానికి ముఖ్యంగా ఏ గవర్నమెంట్ అన్నా ఉండని, ఆయన ఏ పార్టీలోనూ ఉండని నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయించాడు. ప్రతి రోడ్డుకు ఒక పేరు, జాతీయ నాయకులు. ఇక్కడ పోతే అబ్దుల్ కలాం రోడ్ అని ఉంటుంది. అట్లా ఒక గొప్ప ఆదర్శవంతంగా కటివరం గ్రామాన్ని తీర్చిదిద్దాను. నేను అది కళ్ళారని చూశాను. ఈ రోజున 62వ జన్మదినోత్సవం జరుపుకోండి మా గోల్డ్ డైరెక్టర్ మరి సింహమంటి చిన్నాడు, ఎంత అందరి బంధువు, అందరి ఆప్తుడు, ఆపద్బాంధవుడు, ఇలాంటి గొప్ప మనిషి ఈ రోజున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి మేము మా టీం అంతా వచ్చాం. మరి సింహమంటి చిన్నాడులో తను రాసిన ఇప్పటికీ ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆ సంభాషణ ఇప్పటికీ జనాల్లో ఆ హృదయాలకు నిలిచిపోయి, వారు ఒక నాటకం తీసినా ఏది చేసినా కానీ సక్సెస్ అనే పదానికి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే, దర్శకులు ఎవరంటే మా గంపల నాగేశ్వరరావు గారు. వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు మా టీం అంతా చెప్తున్నాం. అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. పట్టణ చిన్నరావూరులోని ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నరావూరులోని లూథరన్ చర్చిలో సండే స్కూల్ టీచర్ లూథరన్ చర్చ్ ట్రెజరర్ పిల్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో సండే స్కూల్ సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. సండే స్కూల్ టీచర్లు పిల్లి ప్రేమరాజు, పిల్లి దీనమ్మ ప్రార్థనలతో కార్యక్రమాలను ఆరంభించారు. కేక్ కట్ చేశారు. పిల్లలకు వివిధ పోటీలు నిర్వహించారు. విజేతలకు క్రిస్మస్ పర్వదినం రోజున పాస్టర్ చేతుల మీదుగా బహుమతులను ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో చర్చ్ పాస్టర్లు యేసురత్నం, సాల్మన్, ప్రకాష్ బాబు, ఇమానియేలు, సంఘ పెద్దలు గోవతోటి ఎలీషా, పవన్, యూత్ స్త్రీల సమాజం వారు, సంఘస్థులు, కమిటీ వారు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా మండల తహసీల్దార్ కార్యాలయానికి ప్రారంభోత్సవం. మన ఊరు మన కార్యాలయంగా తీర్చిదిద్దిన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. పాస్టర్లు సమాజాన్ని మార్చే నిర్దేశకులుగా ఉండాలి. దైవ సేవకులైన పాస్టర్లకు అండగా ఉంటాను. తెనాలిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా, కత్తెర సురేష్ కుమార్. యేసుక్రీస్తు సందేశం ఈనాటి సమాజానికి అత్యంత అవసరం. క్రీస్తు బోధించిన శాంతి మార్గం మనందరికీ దిక్సూచి. జియోన్ ఫ్రైత్ సిటీ చర్చ్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి. అమరజీవి విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన ఆర్యవైశ్య సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.